హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి బాగున్నానంటుంది కానీ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటున్నారా? నాకు కొంచెం కోల్డ్ అయిందని ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను కదా. అది ఇంకా అయితే తగ్గనే లేదండి. 2 వీక్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది, అలానే ఉంది. కానీ ఏం చేస్తాం, మనం చేయాల్సిన పని అయితే చేసుకుంటూనే పోవాలి కదా, మనకి హెల్త్ ఎలా ఉన్నా సరే. అందుకని నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ ముందుగానే పెట్టుకొని ఉంచుకున్నాను కాబట్టి దానికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేసేస్తున్నాను. ఇదేంటంటే ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం సిరీస్లోని ఇది సెకండ్ వీక్ వీడియో అనమాట. నేను ఫస్ట్ వీక్ పూజ ఎలా చేస్తానో మీకు ఆల్రెడీ పోస్ట్ చేసి చెప్పేసుకున్నాను. అలాగే ఇదైతే సెకండ్ వీక్. నేను ఆల్రెడీ సెకండ్ వీక్లోని వ్రతం చేసుకోవాలి అని అయితే అనుకున్నాను. కానీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో నేను చేసుకోలేదు. కానీ ముందు రోజు నైట్ అయితే నాకు ఒక కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ అయితే వచ్చేసింది చేసుకోవచ్చు అని. కానీ అప్పటికప్పుడు తెలియడం వల్ల నేను సెకండ్ వీక్ కూడా వ్రతం చేసుకోలేకపోయాను గైస్. కానీ నెక్స్ట్ వీక్ ఎలా అయినా సరే చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఎలానో అయితే ఏమైంది, ఆ పూజ అయితే ఎలానో చేసుకుంటాం కదా అని చెప్పేసి చిన్న చిన్నగా క్లీనింగ్స్ అయితే ఉండేవి, నేను చేసేసుకున్నాను. మంచిగా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. కిచెన్ క్లీన్ చేయడానికి అంటే చాలా పెద్ద టాస్కే, దానికి చాలా టైం కావాలి. నాకు రెగ్యులర్గా డైలీ బిజీ డేస్లోనే నాకు చేసుకోవడం కుదరకపోవడం వలన నేను ఆ రోజు ఎలా అయినా సరే నైట్ ఏ టైం అయినా పర్వాలేదు, రేపు పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఆ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాను. నైట్ నేను ఆఫీస్ నుంచి వచ్చాక స్టార్ట్ చేసుకున్నాను అనమాట. మొత్తం చేసుకుని పడుకునేసరికి నాకైతే ఆల్మోస్ట్ 12-12:30 అలా అయిపోయింది. మధ్యలో మా హస్బెండ్ హెల్ప్ అడిగాను గైస్. చూడండి, అతను హెల్ప్ అడిగితే పని చేయడం మానేసి ఏం చేస్తున్నారో, పని తప్ప మిగతా అన్నీ చేస్తున్నారు. ఇంకా అది సరిపోయింది కాక నాకు ఎక్స్ట్రా పని పెడుతున్నారు. చూడండి, నా మీద కంప్లైంట్స్ అన్నీ ఇస్తున్నారు, ఏంటి నాకు పనులు చెప్తున్నారు అని. మరి ఇంట్లో ఉండేటప్పుడు ఆ మాత్రం హస్బెండ్ అనేవాళ్ళు వైఫ్కి హెల్ప్ చేయకపోతే ఎలా అవుతుందండి? అదిగోండి, అదే నేను మా హస్బెండ్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అది చూపిస్తున్నారు మీ అందరికీ. ఆల్రెడీ నేను ప్రీవియస్గా చూపించాను అనే విషయం ఆయనకి తెలీదు, అందుకని చూపిస్తున్నారు. అలా చిన్న చిన్న హెల్ప్ చేశారు, మధ్యలో చిన్న చిన్న టైంపాస్ కూడా చేశారు. పని చేయకుండా డాన్స్లు వేసుకోవడం అవన్నీ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారనమాట, నేను అలసిపోకుండా ఉండాలని. క్లీనింగ్ అయితే అయిపోయింది. మొత్తం వీడియో అయితే నేను పెట్టలేను కదా, అందుకనే చిన్న చిన్న వీడియోసే పెట్టాను. నెక్స్ట్ డే కోసమని నేను పూలు మాల కట్టుకుంటున్నాను. నాకైతే మాల కట్టుకోవడం వచ్చు, చాలా బాగా కూడా కట్టుకుంటాను. అందుకనే నేను ఎప్పుడు లూజ్ పూలే తీసుకుంటాను. టైం ఉంది కాబట్టి కట్టేసుకొని మంచిగా చేసుకున్నాను. నేను ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంటే ఆయన చూసారు ఏం చేస్తున్నారు, ఎగ్ చేసుకుంటున్నారు, ఎగ్ ఆమ్లెట్. ఎవరైనా పూజ కోసం ప్రిపరేషన్స్ చేసుకునేటప్పుడు ఇలాంటి పనులు చేస్తారా? కానీ ఏం చెప్తా, మా హస్బెండ్ అస్సలు వినరమాట. ఆయన కావాలంటే కావాలి అంతే. అందుకని నేను బయట క్లీనింగ్స్ అన్నీ అయితే చేసేసుకున్నాను. మళ్ళీ ఎగ్ తింటున్నారు కాబట్టి ఇంట్లో మళ్ళీ మార్నింగ్ లెగ్సి అన్నీ చేయాలి, అంటే మాప్ క్లీనింగ్ అది. సో అందుకని ఇంకెలా అయితే ఏంలే, మార్నింగ్ చేయాలి కదా అని చెప్పి తినడానికి పర్మిషన్ అయితే ఇచ్చేసాను. ఇలా మీ ఇంట్లో ఎంతమంది హస్బెండ్స్ ఉంటారో కమెంట్ చేయండి, చెప్పిన మాట వినకుండా ఉండేవాళ్ళు. గడప ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను, అదైతే ఒక టాస్కేనండి. ఎందుకంటే చాలా పని అవుతుంది. పసుపు రాయడం, బొట్లు పెట్టడం, ముగ్గు వేయడం, అందులోని మనలాంటి పనులు రాలేని వాళ్ళకి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను ఏదో ఇప్పుడిప్పుడు అన్నీ నేర్చుకుంటున్నానని చెప్పాను కదా, అందుకోసమని అన్నీ ప్రయత్నిస్తున్నాను, ఏది వదిలేకుండా. నెమ్మదిగా ఏదైనా ప్రాక్టీస్ ఉంటేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలా అని చెప్పి నేను రోజు అయితే వేయను, కానీ ఓన్లీ దీపం పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం కాబట్టి మంచిగా డెకరేషన్ లాగా చేసుకుంటున్నాను, గడప ముగ్గులు అవి వేసుకుంటూ. మధ్యలో చూడండి డిస్టర్బెన్స్, ఎంత చెప్పినా సరే మారరు. మనకి ఆల్రెడీ టైం అయిపోతుంది, హరిబరిగా మనం చేసుకుంటే మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా మనమే ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. ఏం చేస్తున్నారు అంటే వీడియో ఎడిట్ చేసినవన్నీ నాకు చూపిస్తున్నారు మధ్యలో వచ్చి, ఇది బాగుందా, ఈమెం బాగుందా, ఆమెం బాగుందా అనుకుంటూ. అలానే మనం ఇచ్చిన సజెషన్స్ అన్నీ ఫాలో అవ్వరు. అట్ లాస్ట్ తనకి ఏది నచ్చితే అదే చేసుకుంటారు. కానీ ఏదో నన్ను అడగాలి కదా అని ఒక ఒపీనియన్ అడుగుతారు అంతే. ఇంకా గడప ముగ్గులు అయితే నేను వీక్ బై వీక్ మంచిగా వేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాను కదా, అందులో భాగంగా ఈరోజైతే చాలా పెద్ద ముగ్గే వేసేసాను. అది పెద్ద టాస్కే, కానీ నాకైతే ఫస్ట్ నుంచి కూడా ముగ్గులు వేయడం అనేది ఒక ఇంట్రెస్ట్. చిన్నప్పుడంతా బుక్కు పెన్ను పట్టుకొని గీసేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు మా మమ్మీ వేయించేవారు. ఆ తర్వాత మనం కొంచెం పెద్ద అయిన తర్వాత టెక్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడంతా చేయకపోవడం వల్ల మధ్యలో చాలా ఇయర్స్ గ్యాపే వచ్చేసింది. దానివల్ల నేను ముగ్గులు అనేవి మర్చిపోయాను. ఏదో నాకు గుర్తున్న మట్టుకు చిన్న చిన్నగా అలా వేసుకుంటున్నాను. మిగతావన్నీ కూడా
నేను అక్కడ చూసి నేర్చుకుంటున్నాను. అలాగే పూజా విధానము ప్రాసెస్ కూడా ఇవన్నీ కూడా నేను కూడా ఎప్పుడు చేయలేదండి. మా మదర్ ఇంట్లో ఉండేటప్పుడు చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు చేయమని చెప్పేవారు. ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు చేసేవారు, తర్వాత నాకు చేసేదాన్ని కాదు. కానీ ఈరోజు చేసిన పూజ అయితే నాకు చాలా నచ్చింది. చాలా ఎక్కువ పూలతో బాగా చేసుకున్నాను. అలాగే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాయినాలు కూడా ఇచ్చారు. నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే ఫస్ట్ వాయినం, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో అయితే ఇంతటితో అంతే. ఉంటాను. బాయ్ బాయ్. నా వీడియోస్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ కామెంట్ చేయకుండా వెళ్ళిపోతే చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.